బ్రహ్మానందం గారు ఇప్పుడే అన్నారు నా తర్వాత నా దారిలో వస్తున్న కిషోర్ అని. నన్నలేదు సార్, అంటే చాలా మంది కానీ ఆయనకి ఇష్టమైన కమెడియన్గా మీరు ఆ ప్రశంసను తీసుకోవడంలో ఒకటి ప్లస్ ఏ రీల్ చూసినా ఏ మేము చూసినా వితౌట్ బ్రహ్మానందం గారు మనం ఎంజాయ్ చేయలేం. డెఫినెట్లీ అదొక వరం అనమాట తెలుగు మేమర్స్కి రీల్స్ చేసే వాళ్ళకి. సో బ్రహ్మానందం గారి దగ్గర నుంచి మీరు ఏమి నేర్చుకున్నారు? మీరు భవిష్యత్తులో బ్రహ్మానందం గారిలా ఊహించుకుంటే ఎలా మీరు అనుకుంటారు? ఆయన దగ్గర నుంచి మీరు నేర్చుకున్నది ఏంటి అలా తయారవడానికి? బ్రహ్మానందం గారి దగ్గర నేర్చుకుంది బేసిక్గా సెల్ఫ్ క్రిటిసిజం అండి. దట్ యునో ఒకటేమో ఫస్ట్ థింగ్ అంటే ఆయన నాకు దగ్గరుండి చెప్పింది అయితే ఎన్నో ఉన్నాయి. అంటే ఈవెన్ కామెడీ టైమింగ్లో విషయాల్లో కూడా నాకు ముందు చాలా ఫాస్ట్గా మాట్లాడేవాడిని. సో అలాంటి విషయాల్లో కూడా ఈవెన్ ఇఫ్ యువర్ షౌటింగ్ ఎవ్రీథింగ్ షుడ్ బి క్లియర్ అనేది అలాంటి కొన్ని చాలా చెప్పారు. అది కాకుండా నేను ఆయన దగ్గర నేర్చుకున్నది పర్సనల్గా సెల్ఫ్ క్రిటిసిజం. అంటే ఇప్పుడు మనకి హీరోగా చాలా అవకాశాలు వస్తాయండి. యాక్చువల్గా చెప్పానంటే ఆల్మోస్ట్ ఎవ్రీ కమెడియన్కి హీరోగా అవకాశాలు వస్తాయి. బట్ ఏంటంటే యూ షుడ్ సీ యువర్ సెల్ఫ్ దట్ యునో నిజంగా ఆర్ యూ ఏబుల్ టు షోల్డర్ ద మూవీ విత్ యువర్ రెస్పాన్సిబిలిటీ. అంతే, మీరు నిజంగా మూవీని రెస్పాన్సిబిలిటీ తీసుకెళ్ళగలరా మీరు? మనకు అనిపిస్తుంది చేసేయచ్చులే అనిపిస్తుంది, కానీ నాకేంటంటే ఓవరాల్గా ఎనీథింగ్ షుడ్ బి రిలేటెడ్ టు కామెడీ. ఒక హీరోగా చేస్తే అందులో హీరో విక్టిమ్ అయి ఉండాలి. హీ షుడ్ నాట్ బి ద వన్ హూ ఈస్ లీడింగ్ ద హోల్ థింగ్. అందులో ఒక విక్టిమ్ అయి ఇలాంటివన్నీ నేను సార్థంగా నేర్చుకున్నానండి. సో యా, అండ్ భవిష్యత్తులో బ్రహ్మాండం గారిలా అంటే 7 జన్మలు పెట్టినా సరే ఆయనలో కాలి గోడు కూడా సరిపోరు నా ప్రకారంగా. సో వీఆర్ వెరీ హ్యాపీ బీయింగ్ హిస్ డిసైపుల్స్ అండ్ ఇలాగే ఇన్స్పైర్ అవుతూ ఉంటామండి. వీఆర్ వెరీ హ్యాపీ దట్ ఐ ఏబుల్ టు సిట్ బిసైడ్ హిమ్ అంటేనే రియల్లీ వెరీ లక్కీ. సో దట్స్ ఆల్ ఐ కెన్ సే. అంటే వెనల్ కిషోర్ గారు సార్, అంటే అంతకుముందు చాలామంది కమెడీలు చాలామంది ఉన్నా కానీ మహానుభావులు ఉన్నా కానీ అల్లు రావులింగ గారు, తర్వాత బ్రహ్మానందం గారు, తర్వాత నెక్స్ట్ జనరేషన్ వెనల్ కిషోర్ అంటే మీరేమంటారు? ఛాన్స్ లేదు సార్. మీకు తెలియదు ఏముంది, ఇంకంతే. ఈజ్ ఐ వుడ్ సే లాస్ట్ లెజెండ్ ఆఫ్ ద కామెడీ అండి. ఎందుకంటే నా ప్రకారం అంటే పర్సనల్ మై ఒపీనియన్, నాకు సునీల్ గారు, వేణుమాధవ్ గారు, ఆలీ గారు, ఎంఎస్ నారాయణ గారు, ఇలా ఈ అందరూ ఒక జనరేషన్ నుంచి చూడండి సార్. ఐ డోంట్ థింక్ ఎనీవన్ కెన్ ఈవెన్ గో క్లోజ్ టు దెమ్. దట్ మైట్ బి మెనీ రీజన్స్, మైట్ బి మెనీ అదర్ రీజన్స్, కానీ నా ప్రకారం అయితే ఇంపాసిబుల్ సార్. ఈవెన్ టు ఇమాజిన్ అది ఇంపాసిబుల్. ఇప్పుడు జస్ట్ వీలైనంత మ్యాక్సిమం కొంచెం లైటర్ వేన్లో చేసుకుంటూ వెళ్ళిపోవడం తప్పితే అసలు పెద్ద పెద్ద గోల్స్ పెట్టుకోకపోతే బెటర్, ఊరికే డిసప్పాయింట్ అవ్వడం కంటే. సార్ కిషోర్ గారు మీరే సార్ మీరు చాలా బిజీగా ఉన్నారు సార్. మీ సినిమా కూడా మీరు ప్రమోషన్ రాలి, కానీ బ్రహ్మానందం గారి సినిమా అనేసి ఎట్లా చెప్పండి సార్. సార్ చెప్పండి సార్. అదే ప్రమోషన్స్కి ఈ మధ్య మీరు ఎప్పుడు కూడా రాలేదు, మీ సినిమాలు కూడా మీరు రాలేదు, బిజీగా ఉండి. అంటే ప్రమోషన్స్ అంటే ఈవెంట్స్కి రాలేదేమోనండి, ఇంటర్వ్యూస్ అన్నింటికి యూజువల్గా ఎవ్రీ ఇంటర్వ్యూ ప్రతి సినిమాకి ఇచ్చాను. ఈ సినిమా కూడా రాహుల్ గారు చాలా బాగా ప్లాన్ చేశారు. అంటే యాక్చువల్ లిటరల్గా ఇప్పుడు ఈరోజు నాకు అన్ని నైట్ షూట్స్ ఉన్నాయని చెప్పి డేలో ప్రాపర్గా ప్లాన్ చేసి ఒక 2 weeks ముందే అన్నీ చెప్పి ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా ప్లాన్ చేసి చెప్పారండి. సో దాని ప్రకారంగా వీ హ్యావ్ టు మేక్ ఇట్. అంటే ఈ మధ్య దానిపైన మీ ప్రమోషన్స్ కొద్ది దూరంగా ఉన్నారనేసి వినిపించింది. అందుకోసం దూరంగా సార్. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక స్టేజ్ మీద మాట్లాడడం అంటే నాకు కొంచెం ఇంట్రోవర్ట్ని, స్టేజ్ ఫియర్. ఎందుకంటే ఇప్పుడు మాట్లాడిన తర్వాత ఇంత చల్లో కూడా చవటలు పెట్టిపోయింది. యా, సో అలాగైపోయాడు. ఇంటర్వ్యూస్ అనుకోండి సార్, అంటే మనం ఐ కెన్ గివ్ అంటీన్ ఇంటర్వ్యూస్, బట్ స్టేజ్ ఫియర్ కొంచెం ఉంది అంతే. చెప్పండి సార్. ఒకటి రెడ్డి గారు, కిషోర్ ఇక్కడ సార్ సార్ అంటే నీ కామెడీ టైమింగ్ వల్ల పెద్ద పెద్ద హీరోలు అందరినీ ఇబ్బందిని పెట్టిన సందర్భాలు ఉంటాయి. పాపం వాళ్ళు సింగిల్ టేక్ ఆర్టిస్టులు అయినా కడే సరే, బికాస్ ఆఫ్ యువర్ కామెడీ టైమింగ్ దే హ్యావ్ టేకెన్ సో మెనీ టేక్స్. అలాంటిది అంతకన్నా పెద్ద బ్రహ్మానందం గారి కామెడీ టైమింగ్తో ఈ సినిమాలో ఎన్నిసార్లు ఇబ్బంది పడాల్సి వచ్చింది? అంటే సార్తో యూజువల్గా పెద్ద ఎఫర్ట్ ఉండదండి సార్కి ఇప్పుడు నన్ను ఇబ్బంది పెట్టడానికి. సార్ ఒక చిన్న పాజ్ సరిపోద్ది. ఇప్పుడు నేను కష్టపడి ఒక 2 పేజీలు డైలాగ్ కొట్టిన తర్వాత మెల్లిగా చూస్తారు ఇటు, అందులో ఓహో నువ్వు డైలాగ్ చెప్తున్నావు ఏంట్రా అని రావచ్చు, ఆ రియల్గా క్యారెక్టర్ సంబంధించిన రావచ్చు. మేము అక్కడ బ్లాస్ట్ అయిపోతామండి సప్పు. ఇంకా పాజ్ ఒకటి, ఇంకో చిన్న సౌండ్ అంటారు అంతే. అది 2 చాలు మాకు మొత్తం బ్లాస్ట్ అవ్వడానికి. సో చాలా కష్టం అండి జెన్యున్గా. బట్ వి ట్రైడ్ అవర్ బెస్ట్. అండ్ లక్కీలీ ఏంటంటే ఆయనని ఇబ్బంది పెట్టలేదు. అది ఆ విషయంలో మాత్రం నేను గౌతమ్ గారు చాలా జాగ్రత్త పడ్డాం. బికాజ్ ఆయన ఒక మంచి డైలాగ్ చెప్పిన తర్వాత కూడా ఎంత నవ్వొచ్చినా సరే వీ మేడ్ షూర్ దట్ మా వల్ల టేక్ బ్యాడ్ అవ్వద్దు అనేది ట్రై చేసాం. సక్సీడ్ అయ్యాం కదా సార్ ఆ విషయంలో. అయితే లాస్ట్ మూవీ షెర్లాక్ హోమ్స్ దగ్గర మీకు మేకర్స్కి ఇష్యూస్ అయ్యాయి, ప్రమోషన్స్కి కానీ అటు ఇంటర్వ్యూస్కి కూడా. మీరు మెయిన్ పిల్లర్ అని వాళ్ళు అనుకుంటే ఇంటర్వ్యూస్కి కూడా రాలేదు మీరు ఆ మూవీకి. ఇంటర్వ్యూస్ చేశానండి,
ఇప్పుడు ఆ టాపిక్ అంటే ఇక్కడ టాపిక్ వీ కెన్ హ్యావ్ ఎ డిఫరెంట్ కాన్వర్సేషన్ అబౌట్ ఇట్, కానీ ఓవరాల్ ఒకటి ఏంటంటే ఓన్లీ ఈవెంట్స్కి నేను రాలేదు. అండ్ ఓపెన్గా చెప్పాలంటే ఐ వాజ్ నాట్ ఎ హీరో ఆఫ్ ద మూవీ. అండ్ చెప్పేటప్పుడు కూడా నన్ను కామెడీగా తీసుకున్నారు. చేసింది 10 days, 9 to 10 days, ఒక చిన్న ట్రాక్ లాగా. సినిమా స్టోరీ తెలియదు, అసలు ఏమీ తెలియదు. తర్వాత సడన్లీ దే మేడ్ మీ హీరో విచ్ ఐ హ్యాడ్ నో క్లూ. దాని తర్వాత మెయిన్ పిల్లర్ అన్నారు, అసలు నాకు అది తెలియదు. సో అండ్ ఐ వాజ్ ఇన్ యూఎస్ యాక్చువల్, రీసెంట్గానే వచ్చాను. ఇదైతే కన్ఫర్మ్ అండి, ఇందులో అబద్ధం ఏం లేదు. యూ కెన్ కన్ఫర్మ్ విత్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ ఆల్సో.